బాబాయ్ మీ పేరు? వీరప్ప. బాబాయ్ మీరు జగన్ గారి పరిపాలన చూసారు, ఇటు చంద్రబాబు పరిపాలన చూసారు, ఎవరి పరిపాలన నచ్చింది మీకు? మాకు జగన్ పరిపాలన నచ్చింది సార్. ఎందుకు జగన్ పరిపాలన నచ్చింది మీకు? అంటే నాకు ఇంతకు ముందు ఏం రాలేదు. ఆగండి నాకు ఇల్లు రాలేదు, ఇల్లు కానీ ఎత్తుకుపోయినారు, పిల్ల అయింది అన్ని ఎత్తుకుపోయినారు. ఏదన్నా గడువు గిడు పడితే కానీ దాని సేపునే ఎమ్మెల్యేకి ఎంపీలు పెట్టేది ఏదన్నా న్యాయమో అన్యాయం అనేది ఆడపిల్లి చేసిన కానీ మంచి సెట్ కానీ చాలా ఘోరంగా వస్తుంది. రోగం చేసినాడు మనం చేయలేదని చెప్పలేదు. ఈ పరిపాలన అంటే అంతకుముందు అయితే వాళ్ళ చుట్టూ మనం కూలిపోలు ఏం లేదు, మనం వ్యాపారం చేయాలి, కూలిపోతున్నాము, అడుగులు అడుగుతున్నాము. వాళ్ళు అమ్ముడు పోవాలంటే మొత్తం అడుగుతారు కాదు, మేము పోము. మాకు ఈ పరిపాలనలో ఏదో ఒక 1.5 సెంటు స్థలం వచ్చింది, 18,000 దుడ్లు వస్తుంది. అది ఇంతకు ముందు అయితే ఏం లేదు సార్. మాకు ఇదైతే బాగా జరిగింది. జగన్ గారి పెట్టిన నవరత్న పథకాలు నచ్చినాయి సార్ మీకు? మాకు తెలియదు, మాకు నచ్చిన వరకు నేను చెప్తున్నాను. మాకు ఈ పరిపాలనే మేలు అంటున్నాం. ఎందుకు చంద్రబాబును వద్దనుకుంటున్నారు? ఎందుకు చంద్రబాబును వద్దనుకుంటున్నారు మీరు? అయినా మాకు చేయడం లేదు కదా, మనం పోవాలని మనం మనం వాళ్ళ అమ్మ తిరగాలంటే అడగతాం. మాతో కాదు ఇప్పుడు బీజేపీ మనం ఒకటి అలాగే చేస్తామండి. నేను గొర్రెలు కాసేవాడు వాస్తవంగా అంటే మన ఉమ్మడి రాజధాని ఉంది మనకి కర్నూలు. ఇంతకు ముందు మనం ఇల్లు అన్నం ఏర్పడిపోయిన తర్వాత ఒక ఇల్లు కట్టుకుంటాం. మన అన్నం కొత్త పోయిన తర్వాత మరి ఇద్దరు అన్నం ఏర్పడిపోయి ఆ పాత్రిక సంసారం చేస్తామా, ఏకదమ్మని మనం ఇల్లు కట్టుకుంటాము. చెప్పండి సార్. మనం సింగపూర్ చేస్తాను, అది చేస్తాను, నేను కనుగోయి ఆడపెట్టడము. రోజు మనల్ని వాళ్ళు బీద వాళ్ళు మనల్ని వాళ్ళ వరకు తిప్పులు పడుతున్నారు కానీ మన వరకు ఏం చేయలేదు సార్. అది వాస్తవం. ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం 3 పొత్తులతో వస్తున్నాయి కదా, ఏం పొత్తు వచ్చినా ఇది మనకి జగన్. వాటి వల్ల వైఎస్ఆర్సీపీకి అయినా సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? తగ్గచ్చు రావచ్చు. తగ్గిన దానికి అంటే మాకు తెలుసు అవన్నీ. తగ్గచ్చు రావచ్చు. వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? 2 సీట్లు 3 సీట్లు అయినా వైఎస్ఆర్ గెలిచారు. తెలుగుదేశానికి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? రావచ్చు లేదా మాకు చెప్పలేము. అది కుప్పంలో చంద్రబాబును ఓడించగలరంటారు ఈసారి? కుప్పల వల్ల ఓడిస్తారు. నా పేరు హరికృష్ణ సార్. మీరు జగన్ గారి పరిపాలన చూసారు, చంద్రబాబు గారి పరిపాలన చూసారు, ఎవరి పరిపాలన నచ్చింది మీకు? మాకు జగన్ పరిపాలన నెంబర్ 1 ఉంది ఇప్పుడు వరకు అయితే. అంటే ఆయన చేసే అన్ని స్కీములు చాలా అద్భుతంగా ఉన్నాయి. మాకైతే మొత్తం A to Z ఆయన అన్ని మాకు పనులు వర్తిచ్చినాయి ఇప్పటి వరకు అయితే. ఏమీ డోకలేదు. ఆయనే నెక్స్ట్ సీఎం రావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకు చంద్రబాబు వద్దనుకుంటారు? అంటే ఆయన కొన్ని చెప్పి కొన్ని చేయకపోయాడే అని అంటున్నారు జనాలు. కాబట్టి మనం కానీ ఇంకా అందరితో పాటు మనం కానీ పోవాలి కదా. ఇప్పుడు వాళ్ళ పత్తులతో వస్తున్నారు కదా బీజేపీ జనసేన తెలుగుదేశం, వాటి వల్ల వైఎస్ఆర్సీపీకి అయినా సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? అంటే ఆయనకి ఎంతమంది ఇట్లా పొత్తు పట్టుకున్నా కానీ ఈయన అంటే ఎవరు తగ్గడు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు వైఎస్ఆర్సీపీకి? 100కి 100 రావచ్చు అని. కుప్పంలో చంద్రబాబును ఓడించగలరంటారు ఈసారి? ఓడించగలరు అంటే 99% ఓడించగలరు. లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? ఆయనకు మాట్లాడేకి రాదు, కొద్దిగా మాట్లాడేకి వస్తే బాగుంటుంది. మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కదా, ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా లోకేష్ గారు? చెప్పలేము, అక్కడ సైడ్ అయితే మనకైతే ఐడియా లేదు. కొద్దిగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా, ఆయన అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? ఆయన సినిమా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, కొద్దిగా రాజకీయ ఫ్యాన్స్ అంటే తక్కువే ఉండేది. మీరు ఎక్కడ ఏది మీది ఏ పార్టీ? మాది ఏ పార్టీ అయినా కదా. జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు ఉన్నాయి కదన్నా, వాటిలో మీకు నచ్చిన పథకం ఏంటి? నచ్చిన పథకం అంటే తల్లి ఇది బడి పిల్లలకి 15,000 ఇస్తున్నాడు కదా, అది కొద్దిగా బాగుంది అనిపిస్తుంది. మంచిగా ఉన్నాయంటారా? అమ్మాయి ఇప్పుడు వాహన మిత్ర పడుతుంది, తర్వాత పిల్లలకి 15,000 రూపాయలు అవి పడుతున్నాయి. మా అమ్మకి 18,000 రూపాయలు దుడ్లు పడుతున్నాయి. రైతు భరోసా పడుతుంది, నెలకి 2,000 మోడీ డబ్బులు పడుతున్నాయి. అది కొద్దిగా బాగా అనిపించింది అంతే. నవరత్న పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయంటారా? జనాల్లోకైతే బాగానే వెళ్తున్నాయి. మరి ఇప్పుడున్న నవరత్నాల పథకాలు కాకుండా కొత్తగా పెడితే బాగుంటుంది అనుకుంటారా మీరు? ఇప్పుడు మళ్ళా బస్సు ఫ్రీ అంటున్నారు, ఇంకా బాగుంటుంది. సిలిండర్లు ఏవో ఫ్రీ అంటున్నారు, అది ఇంకా కొద్దిగా బాగుంటుంది అనిపిస్తుంది. బస్సులు ఫ్రీ పెడితే ఇంకా ఎక్కడ దొరకాలి జనాలకి. ఇంకా చంద్రబాబు గారు సూపర్ 6 అంటారు కదా, దానిపై మీ స్పందన ఏంటి సార్? ఏం ఐడియా లేదు. నమస్కారం అమ్మ, మీ పేరు? నా పేరు లక్ష్మి. ఇప్పుడు 2 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు?
ఏమో తెలియదు కదా. జగన్ వస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా? కొంచెం జగన్ బాగా చేసినాడు కదా, ఆయన వస్తే పేద ప్రజలందరూ జగన్ కావాలని కోరుకుంటున్నారా? జగన్ ఎందుకనమ్మా? కొన్ని బాగా అమ్మఒడి అన్ని వేసినాడు కదా. మీరు గవర్నమెంట్ నుంచి ఏమేమి పథకాలు లబ్ధి పొందారు? మా గవర్నమెంట్ పని లేదు, నాకు కూలి చేసుకుంటున్నాను, వేరే వాళ్ళ పని. హోటల్లో సామాన్లు కడతాము. మీకు గవర్నమెంట్ నుంచి ఏ పథకం రావట్లేదా? అమ్మఒడి లాంటి, పింఛన్ లాంటి? పింఛని వస్తుంది, అమ్మఒడి మా మనముడికి వస్తుంది, కొడుకు పిల్లాడికి. చేయుత 45 మీకు వస్తున్నట్టే కదా అవి కూడా? వస్తున్నాయి. మంచి జరుగుతుంది అయితే. మంచి జరుగుతా ఉంది. Please subscribe .news.